మన ప్రభు రక్షకులైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ పండుగ, పెంతెకోస్తు పండుగ మహోత్సవం శుభ సందర్భంలో పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాల గురించి ఈరోజు మనము ధ్యానిస్తాం. మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. మొదటగా మనం పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకముతో మనము నింపబడతాము. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు శక్తి అనేది మనకు వస్తుంది. రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఐక్యత అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ అనేక మంది వివిధ ప్రాంతం నుండి, దేశాల నుండి వచ్చిన వారందరూ కూడా భాషలు మాట్లాడుతూ ఉండగా, అన్య భాషలతో వారు మాట్లాడుతుండగా వారందరికీ కూడా అర్థమైనది. అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినప్పుడు అక్కడ ఐక్యత అనేది కనబడుతూ ఉంది. మూడవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు లోకమునకు తీర్చును అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు సర్వ సత్యములోనికి మిమ్ములను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి మనం ఎప్పుడైతే మనము పొందుకుంటామో సర్వసత్యములోనికి మనము విశ్వాస జీవితంలోనికి మనము జీవిస్తాము. ఇక 5వది మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే సమస్త విషయాలు బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బోధకుడుగా, ఒక టీచర్గా ఉండి మనకు అనేక విషయాలు మనకు బోధిస్తాడు. నేను అనేక విషయాలు చెప్పవలసి ఉన్నవి, కానీ నేను ఇప్పుడు చెప్పలేను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు, బోధిస్తారన్న విషయాన్ని యేసు ప్రభువు యొక్క మాటలు పలికి ఉన్నారు. కనుక మనము కూడా ఎన్నో విషయాలు చెప్పాలి అని మనం అనుకుంటాం, కానీ ఆ అన్ని విషయాలు మనము చెప్పలేం. అయితే పరిశుద్ధాత్మ దేవుడే ఏవైతే మనం చెప్పలేకున్నామో అవన్నీ కూడా చెప్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక టీచర్స్ ఒక స్టూడెంట్కి ఏ విధంగానైతే క్లాసులో అనేక విషయాలు వారు చెప్తూ ఉంటారో, బోధిస్తూ ఉంటారో, ఒకవేళ వాళ్ళు టీచర్ చెప్పినవన్నీ కూడా మర్చిపోయినా కూడా తిరిగి వారికి మళ్ళీ ఏ విధంగానైతే వారికి ఆ టీచర్స్ అన్ని డైరీలో వ్రాసి ఉంచుతారు. తిరిగి డైరీ చూసినప్పుడు అవన్నీ వారికి జ్ఞాపకము వస్తూ ఉంటాయి. అయితే ఏవే విషయాలు చెప్పవలసి ఉన్నవో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు మనకు మర్చిపోయినవి కూడా బోధిస్తాడు. ఇతరులు బోధించలేనివి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. అందుకే పౌలు గారు అన్నారు, ఇదిగో నేను ఈ బోధ నేర్చుకోవడానికి నేను ఎవరి యొద్దకు నేను వెళ్ళలేదు, పరిశుద్ధాత్మ దేవుడే నాకు సమస్తాన్ని బయలుపరిచాడు అని చెప్పేసి మనకు పరిశుద్ధ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగనే 6వదిగా మనం చూసినట్లయితే సమస్తాన్ని ఆయన బోధిస్తాడు. ఇక 7వదిగా మనం చూస్తున్నాం, ఇక ఆత్మ ద్వారా మనము నడిపించబడే వారిగా మనం ఉంటాం. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న తర్వాత దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము జీవిస్తాము, అనుసరిస్తాము. మనము ఆత్మతో నింపబడి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనము జీవిస్తాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసేటువంటి ఈ యొక్క కార్యములు. ఒక చెట్టు ఫలించాలి అంటే ఆ చెట్టుకు ఏమవసరం అంటే సూర్య రశ్మి అవసరం. దానితో చెట్టు అధికంగా ఫలిస్తుంది. ఒక విశ్వాసి ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మనము ఇంకా అధికంగా మనము ఫలిస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.